ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ జట్టు పరిస్థితి చూస్తుంటే మొదట అదరగొట్టి ఆ తర్వాత చేతులెత్తేయడం ఒక అలవాటుగా మారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభంలో ఆడిన మొదటి 4 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి అందరినీ భయపెట్టిన ఈ జట్టు ఆ తర్వాతి 8 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచి ఏకంగా 6 మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిపోయింది. సిగ్నల్ కోల్పోయిన ఏరోప్లేన్ లాగా రాజస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 2 వారాల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ టోర్నీ నుంచి దాదాపు ఎలిమినేట్ అయిన ఢిల్లీ జట్టుతో మ్యాచ్ ఆడింది. విరామం దొరికింది కాబట్టి రాజస్థాన్ ఆటగాళ్లు శారీరకంగా మానసికంగా రిఫ్రెష్ అయిపోయి ఉంటారని గేమ్ను రీస్టార్ట్ చేసి ఢిల్లీని ఉతికి ఆరేసి ఈజీగా పాయింట్లు ఖాతాలో వేసుకుంటారని అందరూ తెగ లెక్కలేసుకున్నారు. కానీ ఆ లెక్కలన్నీ చెత్తబుట్టలో పడేస్తూ రాజస్థాన్ మరోసారి తన దరిద్రపు ఫామ్ను కంటిన్యూ చేసింది. కాశీకి పోయినా కన్యాకుమారికి పోయినా దరిద్రాన్ని మాత్రం వెంటే తీసుకెళ్తామన్నట్లుగా ఢిల్లీ చేతిలో 5 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయి అభిమానుల ఆశలను పాతాళానికి తొక్కేసింది. టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగానే బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. తాను గనక హిట్టింగ్తో ఉదయిస్తే ప్రత్యర్థి బౌలర్లు ఎంతటి హేమాహేమీలైనా సరే అస్తమించాల్సిందే అన్న రేంజ్లో విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే 200కు పైగా స్ట్రైక్ రేట్తో 5 4లు 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసి పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ కాదు, ఏకంగా సునామీ స్టార్ట్ అందించాడు. లుంగి ఎంగిడి వేసిన మొదటి బంతినే సిక్సర్గా మలచడం, ప్రపంచ స్థాయి బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించడం చూస్తే అతడి దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 26 బంతుల్లో సుమారు 200 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు 1 4 బాది 23 పరుగులు పిండుకుని స్టేడియంలో పరుగుల వరద పారించాడు. వీళ్ళిద్దరి ఆట తీరు చూసి ఈరోజు రాజస్థాన్ ఊపు చూస్తుంటే స్కోరు బోర్డు బద్దలైపోవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే 14 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగుల భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ స్కోరు చూసిన ఎవరికైనా సరే మిగిలిన 6 ఓవర్లలో సునాయాసంగా కళ్లు మూసుకుని ఇంకో 60 లేదా 70 పరుగులు చేసి స్కోరును 220 లేదా 230కి తీసుకువెళ్తారని లెక్కలేసుకుంటారు. కానీ ఆడేది మామూలు జట్టు కాదు కదా, రాజస్థాన్ జట్టు. తమ డిఎన్ఏలోనే తడబాటు ఉందన్నట్లుగా చివరి 6 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 6 వికెట్లు సమర్పించుకున్నారు. దీన్ని బట్టి వాళ్ల బ్యాటింగ్ ఎంత దారుణంగా కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అలా పైకి మెడలా కూలిపోవడానికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. తను గనక ఫామ్లోకొస్తే ప్రత్యర్థి బ్యాటర్లు సన్యాసం తీసుకోవాల్సిందే అని స్టార్క్ మరోసారి నిరూపించాడు. మొదటి 2 ఓవర్లలోనే 28 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా తడబడిన స్టార్క్ 15వ ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. ఆ ఒక్క ఓవర్లోనే 4 బంతుల వ్యవధిలో పరాగ్, ఫెరేరా, రవి సింగ్ల కీలక వికెట్లను పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. తన కోట 4 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నువిరిచాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యువ బౌలర్ మాధవ్ తివారీ తన 4 ఓవర్ల స్పెల్లో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి సూర్యవంశీ లాంటి అత్యంత కీలకమైన వికెట్తో సహా మొత్తం 2 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే లుంగి ఎంగిడి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 24 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ముగ్గురి బౌలింగ్ దెబ్బకు రాజస్థాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. నిజానికి రాజస్థాన్ బ్యాటర్లు ఇంతకంటే దారుణంగా ఫెయిల్ అయ్యేవారే. ఎందుకంటే ఢిల్లీ ఫీల్డర్లు మైదానంలో ఆణిముత్యాల్లాంటి క్యాచ్లను నేలపాలు చేశారు. సులభమైన క్యాచ్లను వదిలేసి వారికి ప్రాణదానం చేశారు. ఇన్ని జీవితకాల అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాజస్థాన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 33 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయినప్పుడే మ్యాచ్పై రాజస్థాన్ పట్టు చేజారిపోయింది. బ్యాటింగ్లోనే తడబడ్డారు అనుకుంటే బౌలింగ్, ఫీల్డింగ్లో రాజస్థాన్ చేసిన తప్పులు చూస్తే క్రికెట్ అభిమానులకు పిచ్చెక్కడం ఖాయం. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే డేంజరస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 0 పరుగుల వద్ద ఇచ్చిన సులభమైన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్ ఫీల్డర్ యష్ రాజా పంజా నేలపాలు చేశాడు. ఈ లైఫ్ను వాడుకున్న రాహుల్ ఏకంగా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీనికి తోడు ఫీల్డర్ రవి సింగ్ విసిరిన ఒక చెత్త త్రో డైరెక్ట్ గా స్టంప్స్ కు తగిలి ఎక్స్ట్రా పరుగుల రూపంలో బౌండరీకి వెళ్లడం వారి ఫీల్డింగ్ ప్రమాణాలకు అద్దం పడుతోంది. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ తీసుకున్న ఒక నిర్ణయం అయితే క్రికెట్ పండితుల బుర్రలకు కూడా అంతు చిక్కలేదు. ఢిల్లీ జట్టు చేజింగ్ లో ఉన్నప్పుడు క్రీజులో 2 లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న సమయంలో ఒక స్పిన్నర్ అయిన డోనోవెన్ ఫెరీరా చేతికి బంతి ఇవ్వడం అత్యంత దరిద్రమైన నిర్ణయం.
అప్పటికే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, దర్శన్ షణకలకు ఇంకా ఒక్కో ఓవర్ కోటా మిగిలే ఉంది. ఆ కీలకమైన డెత్ ఓవర్లో ఫెరేరా ఏకంగా 16 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ను సులభంగా ఢిల్లీ చేతుల్లో పెట్టాడు. ఇది చాలదన్నట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందున అంపైర్లు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విధించారు. దీనివల్ల ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం 4 ఫీల్డర్లు మాత్రమే ఉండాల్సొచ్చింది. ఈ ఫీల్డర్ల కొరత వల్లే బౌలర్ ఆడమ్ మిల్నే ఆఖరి ఓవర్లో సులభంగా పరుగులు ఇచ్చుకోవాల్సొచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బంతిపై ఏమాత్రం నియంత్రణ లేకుండా ఏకంగా 5 వైడ్లు వేయడం, దానికి కీపర్ సరిగ్గా సహకరించకపోవడం రాజస్థాన్ కొంప ముంచాయి. ఇక ఈ మ్యాచ్ ఫలితం పాయింట్స్ టేబుల్ పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అదృష్టం ఎదురొచ్చినా ఎడమకాలతో తన్ని వెళ్లగొట్టడం అంటే ఇదేనేమో అని రాజస్థాన్ ప్రూవ్ చేసింది. ఈ మ్యాచ్లో గనక రాజస్థాన్ జట్టు గెలిచి ఉంటే నేరుగా 14 పాయింట్లతో 4వ స్థానానికి దూసుకెళ్లేది. కానీ ఈ దారుణ ఓటమితో ఆ జట్టు ప్రస్తుతం 5వ స్థానానికి పరిమితమైందే. మరోవైపు ఢిల్లీ జట్టు ఈ విజయంతో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకిందే. అయితే రాజస్థాన్ ఓటమి వల్ల పంజాబ్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సిఎస్కే జట్లు లాభపడ్డాయి. ఈ రోజే జరిగిన మరో మ్యాచ్లో బెంగళూరు చేతిలో పంజాబ్ జట్టు ఓడిపోయిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజస్థాన్ కూడా గెలిచి ఉంటే పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యేవి. కానీ రాజస్థాన్ ఓడిపోవడంతో పంజాబ్కు ఊపిరి పీల్చుకునేంత బ్రీతింగ్ స్పేస్ దొరికింది. అలాగే చెన్నై జట్టు కూడా ఈ మ్యాచ్ ఫలితం పెద్ద వరంగా మారింది. ప్రస్తుతం రాజస్థాన్, చెన్నై జట్లు పాయింట్ల పరంగా, నెట్ రన్ రేట్ పరంగా దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచి ఉంటే చెన్నైకి ప్లే ఆఫ్స్ దారులు కష్టమయ్యేవి. అదే సమయంలో రాజస్థాన్ గెలిచి ఉంటే ఎస్ఆర్హెచ్కు గట్టి పోటీ అయ్యేది. అలా ఎస్ఆర్హెచ్కి రాజస్థాన్ ఓటమి కలిసొచ్చింది. ఇక కోల్కతా జట్టు కూడా ఈ ఫలితంతో ఊపిరి పీల్చుకుంది. రాజస్థాన్ విజయం సాధించి ఉంటే కోల్కతా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారేవి. మొత్తానికి ఒక రాజస్థాన్ ఓటమి పంజాబ్, చెన్నై, కోల్కతా, ఎస్ఆర్హెచ్ జట్లకు ప్లే ఆఫ్స్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను బట్టి చూస్తే 4వ స్థానం కోసం పోటీ పడుతున్న జట్లలో 14 లేదా 15 పాయింట్లు సాధించి మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినా ఆశ్చర్యం కాలేదు. కింది స్థానాల్లో ఉన్న జట్లు అద్భుతంగా పుంజుకుని ఆడుతుండటంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. చేతిదాకా వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్న రాజస్థాన్ జట్టు ఇక రాబోయే మ్యాచ్ల్లో ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. ఇక ఢిల్లీ బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ ఇద్దరూ అద్భుతమైన అర్ధశతకాలతో చెలరేగిపోయారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 72 పరుగులు రాబట్టి ఢిల్లీకి ఊహించని శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు ఏకంగా 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను దాదాపు పవర్ ప్లేలోనే రాజస్థాన్ చేతుల్లోంచి లాగేసుకున్నారు. రాహుల్ 56 పరుగులు చేయగా పోరెల్ 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కాస్త తడబడినా ఒత్తిడిని జయించడంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. కేవలం 18 బంతుల్లోనే 190 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేసి మ్యాచ్ను చివరి వరకు తీసుకువెళ్లాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కుర్రాడు అశుతోష్ శర్మ ఈ మధ్యకాలంలో బెస్ట్ ఫినిషర్గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడో మరోసారి ప్రూవ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ బ్యాటింగ్తో 5 బంతుల్లో 15 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో ఒక కళ్ళు చెదిరే బౌండరీ, ఒక అద్భుతమైన సిక్సర్ బాది మ్యాచ్ను అద్భుతంగా ముగించాడు. గత సీజన్లో ఎలాగైతే అదరగొట్టాడో ఈ సీజన్లో కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాజస్థాన్ లాంటి బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఏమాత్రం బెదరకుండా పట్టుదలతో ఢిల్లీ బ్యాటర్లు ఆడిన తీరు నిజంగా ప్రశంసనీయం.